హలో అండి, నేను సుకన్యాస్ కిచెన్. ఎగ్ పొట్టు ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఎగ్ పొట్టుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉల్లిపాయలు ఒక 4, పచ్చిమిర్చి, కరివేపాకు, 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్ పొట్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు స్పీడ్గా చేసుకోవాలంటే ఎగ్ పొట్టేనండి. చూడండి, ఒకసారి నేను చేసి చూపిస్తాను. చూడండి, ఈ స్టవ్ మీద ఇది పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ యాడ్ చేయాలి. ఇది స్మాల్ స్పూనేనండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా ఈ ఆనియన్ వేసుకున్నాను. చూసారండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 ఆనియన్స్ స్మాల్ సైజ్కి. ఫుల్గా చేసుకునేదేనండి. దీంట్లోనే మనం పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ చూసి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. బ్రౌనిష్గా వస్తాయి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇవన్నీ వేగేదాకా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. చూడండి, మూత పెట్టుకోకుండానే ఇలా చేసుకోవాలండి. ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఇలా తిప్పిన తర్వాత తిరగండి. ఎగ్స్ వేసాను. మనం ఆ ఉల్లిపాయలోనే వేస్తే కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. ఒక పక్కకి ఆయిల్ అంతా వస్తుంది కదండి. ఆయిల్ అంతా ఒక పక్కకు వస్తుంది. ఆ ఆయిల్లో వేయాలన్నమాట ఇదంతా, ఈ ఎగ్. చూసారండి, ఇదంతా ఒక పక్కకి మనం అట్లా అనుకున్న తర్వాత ఇదంతా ఇలాగా ఆయిల్ అంతా ఒక పక్కకు వస్తుంది కదా, అప్పుడు ఈ ఆయిల్లో మనం వేయాలన్నమాట. డైరెక్ట్గా వేస్తే స్మెల్ వచ్చినట్లు ఉంటుంది ఎగ్. ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూసారా, ఇదంతా ఇట్లా అయిపోయింది. ఆ తర్వాత మనం ఇదంతా కూడా ఇలా అనుకోవాలి. చూసారండి, కొత్తిమీర కూడా వేస్తాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. చూడండి, మంచిగా స్మెల్ బాగుంటుంది కదండి. కావాలంటే లైట్గా లాస్ట్లో కొంచెం ఒక 1/2 స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎగ్ పొట్టులో. ఎప్పుడన్నా మనకి తొందరగా కావాలి అనుకుంటే, ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇట్లా చేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది. చూసారు కదండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఇంకంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి మన సర్వింగ్ బౌల్కి తీసుకోవడం ఒక 2 minutes ఉంచిన తర్వాత.